అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మై రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ థింగ్ అండి. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఆ లేడీ డైరెక్టర్ తోటి నేను మాట్లాడిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది పార్ట్ 2 ఇదండి. సో ఒకవేళ పార్ట్ 2 అనే మొదటి వీడియోగా మీరు చూస్తున్నట్లయితే పార్ట్ 1 అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ వీడియోస్ని తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఆ లేడీ డైరెక్టర్ తోటి నేను పడిన బాధలు, ఆవిడ చెప్పిన విధానాలు అనేవి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది చెప్పడంతో పాటు మీకు ఒక అవకాశం అనేది పలానా చోట ఉంది, మీరు వెళ్ళి ప్రయత్నించండి అనేది కూడా చెప్పడం అనేది నాకు కొంచెం ఒక ఆనందాన్ని ఇస్తుంది. సో దానికి సంబంధించిన అవకాశం గురించి చెప్తాను ముందు. సో కాస్టింగ్ కాల్ ఫర్ యాడ్ ఫిలిం అంట, లుకింగ్ ఫర్ గుడ్ లుకింగ్ ఆర్టిస్ట్ అని అంటున్నారు. ఫార్మర్ రోల్ కోసం 35 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫార్మర్ వైఫ్ రోల్ కోసం 35 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. స్కూల్ గోయింగ్ గర్ల్స్ కోసం 12 నుండి 14 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. లాంగ్వేజ్ తెలుగు మాట్లాడటం వచ్చి ఉండాలి. షూట్ లొకేషన్ హైదరాబాద్ అంటున్నారు. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, నేను మీకు ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు నేను మీకు ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటి, ఒక లేడీ డైరెక్టర్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే, సార్ నా దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, 50 లక్షల ప్రొడ్యూసర్ ఉన్నాడు, కానీ ఆయన నాకు నచ్చట్లేదు సార్, మీరు ఏదైనా ప్రొడ్యూసర్ సజెస్ట్ చేయండి అని. అదేంటమ్మా ఎందుకు నచ్చట్లేదు అని అడిగా. దానికి ఆయన ఏమంటే, ఆవిడ ఏమందంటే, ఏం లేదు సార్, ఆయన ఫోన్ చేసి నీ పేరేంటి, నీ ఏజ్ ఎంత, నువ్వు ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళి అయిందా, నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా, నీకు ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టం, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, నీకు లవర్ ఉన్నాడా, లవ్ చేసే ఆలోచనలు ఉన్నాయా, ఇలాంటివి మాట్లాడుతున్నాడు సార్. నీ ఫోటోలు పెట్టు, నీ ఫోటోలు పెడితే ఒకసారి చూస్తాను నేను అనే టైప్లో చెప్పడం జరిగింది. దానికి నేనేమన్నాను అంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్ గురించి, ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్వి నువ్వు ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ అడగాల్సిన విషయాలు ఏంటి, మీ దగ్గర కథ ఉంది అంటున్నారు కదా, ఎలాంటి కథ ఉంది, ఏ జానర్ ఆఫ్ కథ ఉంది, ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించిన కథ ఉంది, దానికి ఎవరైనా ప్యాడింగ్ ఆర్టిస్టులను అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా హీరో దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా, ఎంత బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ని రోజుల్లో షూట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటివి కదా అడగాలి. అంతేగాని నీ ఏజ్ ఎంత, నీ హైట్ ఎంత, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, నీకు లవ్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా అంటే అతను ప్రొడ్యూసర్ అవ్వడు, టైం పాసర్ అవుతాడు. దానికి కూడా నేనేం చెప్పానంటే, ఓకే సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు అతను ప్రొడ్యూస్ చేస్తాను అంటున్నాడు కదా, ప్రొడ్యూస్ చేస్తానన్నప్పుడు మీ నల్గొండకి రమ్మంటే అతను రాడు, కాబట్టి మీరు పంచేది హైదరాబాద్ రండి, హైదరాబాద్కి రమ్మని ఆ ప్రొడ్యూసర్ గారిని కూడా రమ్మనండి, నేను వస్తా, మన ముగ్గురు ఒక కాఫీ షాప్కి వెళ్దాం, ఆ కాఫీ షాప్కి వెళ్ళి ఆ కాఫీకి బిల్లు కట్టగలిగాడా ప్రొడ్యూసర్, కట్టలేకపోయాడా అతను ఉల్ఫా ఖాన్ అనేది ఒక ప్రయత్నం చేద్దాం. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఒక అమ్మాయిని సొల్లు కబుర్ల కోసం పిలిచే వాళ్ళ దగ్గరికి మనం తిరుగుతా మన టైం వేస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి, ఆ అమ్మాయి ఉండేది నల్గొండ అంటున్నారు కాబట్టి, ఐ మీన్ ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్ ఉండేది నల్గొండ అంటున్నారు కాబట్టి, నల్గొండ నుండి సరిగా కొడితే 2 గంటలు హైదరాబాద్, మళ్ళీ 2 గంటలు రిటర్న్ నల్గొండ. సో ప్రయత్నం అనేది అంత సిన్సియర్గా చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అలా కాకుండా ఏదో టైంపాస్కి ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడా, నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు వచ్చి పని చేస్తే వరకు నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు వచ్చి డబ్బులు పెట్టాలి అనుకున్నట్లయితే ఎవరు రారు అనేది నా ఒపీనియన్. సో అలాంటి స్క్రాప్లను ఎలిమినేట్ చేసుకుంటూ ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా మీరు అని చెప్పడం జరిగింది. దానికి ఆ అమ్మాయి ఏమందంటే, అవునా సార్, అసలు సూపర్ సార్, మీరు చాలా అద్భుతంగా చెప్పారు, అయితే మీరే ఒక ప్రొడ్యూసర్ ఇవ్వండి సార్, నేను సినిమా చేస్తాను అని అడగటం జరిగింది. దానికి నేనేం చెప్పాను అనేది వీడియో లెంత్ పెరగకుండా రేపటి వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి రేపటి వీడియో ఇంతకంటే చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో రేపటి వీడియోని కంపల్సరీ చూసే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి, 7675998058. ఐ రిపీట్, 7675998058. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.